సీజన్ 9లో 3వ వారం నడుస్తుంది. ఇప్పటికే 2 ఎలిమినేషన్స్ జరగగా ఇప్పుడు 3వ ఎలిమినేషన్ కోసం సమయం దగ్గర పడింది. ఈ క్రమంలోనే హౌస్లో ఇమ్యూనిటీ టాస్క్లు నడుస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్లో ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్ బాస్ ముగ్గురికి అవకాశం ఇచ్చాడు. అందులో దమ్ము శ్రీజ, రీతు చౌదరి, ఫ్లోరా సైన్లకు గురి తప్పదు అంటూ ఓ గేమ్ పెట్టాడు. ఇందులో రీతు గేమ్ అదరగొట్టింది. కానీ శ్రీజ తెలివికి దెబ్బకు ఏడుపు మొదలుపెట్టింది. రీతు బలంగా ఆడితే శ్రీజ తెలివితో ఆడి రీతుకు చెక్ పెట్టింది. వీళ్ళిద్దరి గొడవలో విజయం దక్కించుకుంది ఫ్లోరా. సైలెంట్గా తన ఆట తాను ఆడేస్తూ ప్రశాంతంగా టాస్క్ గెలిచింది. బ్లాక్ సీడ్ వచ్చిన శ్రీజ, రీతు, ఫ్లోరా షైనికి ఇమ్యూనిటీ కేవలం ఒక్కరికి అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. గురి తప్పకు అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో కేజ్లోకి వెళ్లి సంచాలకులు విసిరిన బాల్స్ను తీసుకుని బయట నేల మీద ఉన్న తమ బాక్స్లో ఉంచాలి. ఎవరైతే ముందుగా తమకు కేటాయించిన బాస్కెట్లో 3 బాల్స్ వేస్తారో వారు ఈ టాస్క్ విజేతగా నిలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్ పొందుతారు అని చెప్పారు. స్టార్ట్ కాగానే రీతుకు శ్రీజ మధ్య అసలు పోటీ నడిచింది. శ్రీజ బాల్ అందుకున్న ప్రతిసారి రీతు అడ్డుకుంది. శ్రీజను బయటకు వెళ్లకుండా బలంగా ఆపేసింది. ఇక శ్రీజ పైకి ఎక్కి మెడ పట్టుకొని డిఫెండ్ చేసింది. ఆ సమయంలో అటు హౌస్మేట్స్ ఇటు ఆడియన్స్కు సైతం టెన్షన్ అనిపించింది. దీంతో సంచన, ప్రియా, రీతు జాగ్రత్త అంటూ అరిచారు. దీంతో ప్రియాకు కౌంటర్స్ ఇచ్చింది రీతు. అయితే ప్రతిసారి తనను బలంగా ఆపుతున్న రీతును ఈసారి తెలివితో దెబ్బ కొట్టింది శ్రీజ. ఎలాగూ తనని బాల్ పట్టుకొని బయటకు వెళ్ళడానికి రీతు వదలదు అని అర్థం చేసుకున్న శ్రీజ బాల్ పన్న వెంటనే రీతునే ఆపేసి బాల్ ఫ్లోరా చేతికి వెళ్లేలా చేసింది. దీంతో ఫ్లోరా బాల్స్ అన్నింటినీ తన బాక్స్లో వేసుకుంది. దీంతో చిరాకేసిన రీతు సరిగ్గా గేమ్ ఆడు, నువ్వు గెలవాలని ఆడాలి కానీ ఇదేంటి అంటూ డైలాగ్ కొట్టింది రీతు. దీంతో నా గేమ్ నా ఇష్టం, మొన్న నీ బాల్స్ అన్ని రాముకి ఇచ్చేసి నువ్వు తనకు సపోర్ట్ చేయలేదా, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా, నా గేమ్ నా ఇష్టం వచ్చినట్లు ఆడతా అంటూ గట్టిగానే రియాక్ట్ అయింది శ్రీజ. స్లో 3, రీతు దగ్గర 4, శ్రీజ దగ్గర 1 బాల్ ఉన్నాయి. ఇక రూల్ ప్రకారం తమ బాక్స్లో 3 బంతులను తమ బాస్కెట్లో వేయాలి. అలా ముందుగా వేసిన వాళ్లే విన్నర్ అని ప్రకటించడంతో ముందుగా రీతు 1 బాల్ వేసింది. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా బాల్స్ పడలేదు. కానీ ఫ్లోరా మాత్రం వెంటనే బాల్స్ వేసింది. దీంతో ఈ టాస్క్లో ఫ్లోరా గెలిచింది. ఇక దీంతో ఈ వారం నామినేషన్స్ నుంచి ఫ్లోరా సేవ్ అయింది. మరోవైపు గేమ్ ఓడిపోవడంతో రీతు ఏడుపు స్టార్ట్ చేసింది. వెంటనే తనుజ వెళ్లి ఓదార్చింది. ఇంకా ఆ తర్వాత డీమాన్ పవన్, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, బర్ని అందరూ కూడా రీతును ఓదార్చారు. అయితే ఫ్లోరా గెలవడంతో ఇప్పుడు నామినేషన్లో కేవలం 5గురే ఉన్నారు.